Hi everyone, welcome to my channel. Aloo gravy process. Small aloo gravy, spicy gravy process. ముందుగా మనము ఆలూని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవి చిన్న సైజు ఆలు. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ముందుగా మనము ఉడకబెట్టుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసినాక ఉడకటానికి స్టవ్ మీద పెట్టుకుందాం. ఆలు ఉడికేలోగా మసాలా ప్రాసెస్. కొత్తిమీర ఒక గుప్పెడు, జింజర్, గార్లిక్, గ్రీన్ మిర్చి 2, గార్లిక్ 5 నుంచి 6 రెబ్బలు, జింజర్ ఒక చిన్న ముక్కలు 2-3 ముక్కలు వేసుకున్నాను. టమాటో 3, టమాటో కట్ చేసి వేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. స్టవ్ మీద బౌల్ పెట్టి ఆయిల్, కొంచెం పెద్ద గరిటెతో వేసుకున్నాను. దాదాపు 5 నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్ ఉంటుంది. మసాలాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకున్నాను. కొంచెం ఒక్క నిమిషం అట్ట ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. ఇక్కడ నేను 3 ఆనియన్ సన్నగా కట్ చేసి తీసుకున్నాను. పెద్ద సైజు అయితే 2, చిన్న అయితే 3 ఆనియన్ తీసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లోకి మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం వరకు వేగినవి పూర్తిగా బ్రౌన్ కలర్కి వచ్చేయాలి. పూర్తిగా బ్రౌన్ కలర్లోకి ఆనియన్ ఫ్రై అయినవి. స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ టర్మరిక్, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. ఇది వేసిన ఎమ్మటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన ఎమ్మటే మేము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. మసాలాలు పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఒక 3 నిమిషాల వరకు వేగాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, మనము టమాటాలు అవన్నీ గ్రైండ్ చేసి వేసాం కాబట్టి మనకు పచ్చి వాసన పోయే వరకు వేగనిస్తాం. పర్ఫెక్ట్గా 2 నుంచి 3 నిమిషాల వరకు పర్ఫెక్ట్గా వేగినవి. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. ఈ మొత్తం చిక్కబడటానికి ఒక 5 నిమిషాల పాటు పడుతుంది. 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. అప్పటి వరకు మనకు ఆలు కూడా మెత్తగా బయలైనవి. స్టవ్ని ఆపేసుకుందాం. చల్లగైనాక పీల్ రిమూవ్ చేసుకోవాలి.
మనము చాకుతో అయినా పీల్ రిమూవ్ చేసుకోవచ్చు. మామూలుగా ఇట్లా అంటే బాగా ఉడికినాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తవి. మొత్తము ఇంకా ఇదే ప్రాసెస్లో పీల్ రిమూవ్ చేసుకోవాలి. మొత్తం పీల్ రిమూవ్ చేసుకున్నాము. ఆలు అన్నిటికీ హోల్ పెట్టుకుందాం. మనకు కర్రీలో వేసినప్పుడు కర్రీ జ్యూస్ అనేది మనకు ఆలుకు లోపల వరకు పీల్చుకుంటవి. అన్నిటినీ హోల్ పెట్టుకోవాలి. అన్నిటినీ హోల్ పెట్టుకున్నాము. కడాయిలోకి ఆయిల్ వేసి రెండు నిమిషాల పాటు ఆలుని ఫ్రై చేసుకుందాం. సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు ఉంటుంది. సాల్ట్ లైట్గా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు. మళ్ళీ మనకు కర్రీలో వేసినప్పుడు గ్రేవీలో వేసినప్పుడు ఎక్కువ ఫ్రై చేస్తే ఆలు పీల్చుకోవు. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేశాను. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు. మొత్తము తీసేసుకున్నాము ఒక ప్లేట్లోకి ఆలుని. గ్రేవీ కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా రెడీ అయినది. మరి ఎక్కువ పతలాగా కాకుండా మరి ఎక్కువ చిక్క కాకుండా పెట్టుకున్నాము గ్రేవీని. ఇక్కడ 2 నుంచి 3 నిమిషాల వరకు మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ని ఆపేసుకుందాం. ఇక్కడ స్టవ్ని ఆపేసుకున్నాము. గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినది. ఆలు కూడా బాగా మనకు గ్రేవీని పీల్చుకుంటవి. మనం హోల్ పెట్టాం కాబట్టి గ్రేవీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆలు గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయినది. స్పైసీ ఆలు గ్రేవీ పర్ఫెక్ట్లీ రెడీ.